బూత్వేల్లో భూమాయ ఓ లేఅవుట్లో పేదల ఫ్లాట్లు మాయమంట. ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీలకు కేటాయించిన 5% హాంపట్. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజేషన్. జిహెచ్ఎంసి ఖజానాకు 100 కోట్ల నష్టం. మరి ఏం చేస్తూ ఉంది? నష్టం అన్ని నష్టాలను పూరిస్తూ ఉన్నామని చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నష్టాలను పూరించింది? ఎన్ని నష్టాల్లో 100 కోట్లు అంటే పెద్ద ముచ్చటనే కదా. దానికి సంబంధించిన వాళ్ళని ఎవరిని శిక్షిస్తూ ఉంది? వాటిని ఎట్లా రికవరీ చేస్తూ ఉంది? ఇవేం కూడా ఈ ఆధారాలు బయట పెట్టకుండా కేవలం నష్టం మన ప్రతిపక్షంలో ఉండాల్సిన వ్యక్తులు చెప్పాల్సిన మాటలను ఇక వీళ్ళు చెప్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉండి. ఏం లాభం ఈ మాటలు చెప్పుకుంటూ పోతూ ఉంటే? నష్టం అంటే ఏ రకంగా నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని పూరించే మార్గం ఏంది, ఎందుకని చెప్పేసి ఆ నష్టానికి పాల్పడినటువంటి అధికారులను కావచ్చు, వ్యక్తులను కావచ్చు శిక్షిస్తలేరు, వాళ్ళని ఎందుకని బయట పెడతలేరు అంటే ఈ నష్టంలో కొంత లాభం వాళ్ళకి చేకూర్చినప్పుడు అది మౌనంగా అయిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి అధికారిక ఫైళ్లలో నమోదైన ఓ చిన్న నోటు ఇప్పుడు నగర ప్రణాళిక చరిత్రలో అత్యంత తీవ్రమైన ప్రజాహిత వివాదాల్లో ఒకటిగా మారింది. రాజేంద్రనగర్ మండలం బూత్వేల్ గ్రామంలోని నివాస లేఅవుట్లో ఆర్థికంగా బలహీన వర్గాలు, ఈడబ్ల్యూఎస్ అల్పదాయ వర్గాలు ఎల్ఐజీల కోసం చట్టబద్ధంగా కేటాయించిన భూములు ఎన్నడూ ప్రభుత్వానికి అప్పగించకుండానే తర్వాత వాటికి ప్రైవేట్ నివాస ప్లాట్లుగా మార్చి సుమారు 100 కోట్లకు పైగా విలువైన ఆస్తిని ప్రైవేట్ ప్రయోజనాలకు బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. చట్టం ఏం చెప్పింది? 2008లో జీవో ఎంఎస్ నెంబర్ 288 అమల్లోకి వచ్చిన లేఅవుట్ భూ విభజన నిబంధనల ప్రకారం నిర్దిష్ట ప్రమాణం కలిగిన ప్రతి నివాస లేఅవుట్లో కనీసం 5% భూమిని ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ఈడబ్ల్యూఎస్, మిగతా 9లో ఫ్లాట్లు ఇంత విలాసమైన విల్లాలు కట్టుకున్న వాళ్ళు నిరుపేదలు, వాళ్ళంతా కూడా నిరుపేదలు. మిగతా వాళ్ళు బలవంతులు ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, వాళ్ళంతా ఇక వీళ్లకు పేదలకు ఇవ్వాల్సిన భూములు వాళ్ళది మెక్కి తింటూ ఉంటే దానిపైన ఎట్లాంటి వాళ్ళకు భయం లేకుండా, అంటే ఎవరి అధికారుల హస్తం లేకుండా తప్పు చేసేటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ అధికారుల హస్తం 100% ఉంటుంది. మరి అధికారులను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వ అధికారులను ఎట్లా శిక్షిస్తారు? ఏమని శిక్షిస్తుర్రు? వాళ్ళని ఎందుకు పట్టించుకోరు? మరో 5% భూమిని అల్పాదాయ వర్గాల కోసం తప్పనిసరిగా కేటాయించాలి. ఈ భూమిని డెవలపర్ 3 వర్గాల్లో మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. లేఅవుట్లోనే ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీల కోసం ఫ్లాట్లు ఏర్పాటు చేయడం, 5 కిలోమీటర్ల పరిధిలో సమాన భూమిని కేటాయించడం లేదా ఆ భూమిని ప్రభుత్వ సంస్థకు ఉచితంగా అప్పగించడం వంటి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. కానీ డబ్బు చెల్లించి ఈ 3 బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. 13.27% రిజర్వ్. భూదేవిలో 27 ఎకరాల 20 గుంటల విస్తరణలో ప్రతిపాదించిన లేఅవుట్ను జిహెచ్ఎంసి 2009లో అనుమతి ఇచ్చింది. ఈ లేఅవుట్లో 13.27% భూమిని పేదల కోసం రిజర్వ్ చేశారు. మొదట్లో ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ రిజర్వేషన్ తక్కువగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేసిన లేఅవుట్ కమిటీ తర్వాత సవరించిన ప్లాన్ను ఆమోదించింది. తుది ప్లాన్లో ఈడబ్ల్యూఎస్ కోసం 2942.20 చదరపు మీటర్ల ఎల్ఐజీ కోసం, అది ఈడబ్ల్యూఎస్ కోసం అంట, ఎల్ఐజీ కోసం 2426.41 చదరపు మీటర్లు, మొత్తం 5368.61 చదరపు మీటర్లు అంటే కేటాయించారు. ఫ్లాట్ నెంబర్ 51 నుంచి 56 వరకు ప్రత్యేకంగా కేటాయించారు. అధికారుల అత్యుత్సాహం. లేఅవుట్ నిబంధనల ప్రకారం డెవలపర్ జిహెచ్ఎంసీకి 20% ప్లాట్లను మార్ట్గేజ్ చేయాల్సి ఉంది. అన్ని షరతులు అమలు చేసి తర్వాత మాత్రమే ఈ మార్ట్గేజ్ విడుదల చేయాలి. 2010లో జిహెచ్ఎంసీ అధికారులు అన్ని పనులు పూర్తయ్యాయి అని ధృవీకరిస్తూ మార్ట్గేజ్ విడుదల చేశారు. కానీ ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ భూమిని ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్ చేయలేదు, ప్రభుత్వానికి అప్పగించినట్టు రికార్డు లేదు, ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు లేదు, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ఆధారం లేదు. 8 ఏళ్ల తర్వాత డెవలపర్ 8 ఏళ్ల తర్వాత మరోసారి జిహెచ్ఎంసీని ఆశ్రయించారు. ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ ఫ్లాట్లను సాధారణ నివాస ఫ్లాట్గా మార్చాలని అభ్యర్థించారు. 6 నెలల్లోనే 41 అధికారిక నోట్లతో ప్రక్రియ పూర్తయింది. 2018లో
రూపాయలు 1,39,73,675 షెల్టర్ ఫీజు చెల్లించారు. అనంతరం ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ ఫ్లాట్లను 5 సాధారణ ఫ్లాట్లుగా మార్చేశారు. 6 ఏప్రిల్ 2018 తేదీ నోట్లలో జిహెచ్ఎంసీ స్కూట్నీ అధికారి రాసిన నోటు సంచలనంగా మారింది. మునుపటి అనుమతులు ఇచ్చిన ప్లాన్లలో ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ ఫ్లాట్ల పరిధిలో ఉన్నందున రోడ్డు సంపు జిహెచ్ఎంసీకి అప్పగించలేదు అని రాశారు. స్కూట్నీ అధికారి రాసిన ఒక్క వాక్యం ద్వారా పేదల కోసం కేటాయించిన భూమి 9 ఏళ్ల ఫ్లాట్ డెవలపర్ వద్ద ఉన్నట్లు జిహెచ్ఎంసీ స్వయంగా అంగీకరించినట్టే. ఖజానాకు రూపాయలు 100 కోట్ల గండి. అధికారుల చేతివాటంతో జిహెచ్ఎంసీ ఖజానా సుమారు 100 కోట్ల గండి పడింది. దీంతో పాటు అధికారులు ఒకే నిర్ణయానికి 2 ప్రభుత్వ ఉత్తర్వులను పంపించడంతో ఆంతర్యం ఏమిటి? ఫైల్లో జీవో ఎంఎస్ నెంబర్ 2016 పేర్కొన్న మరొక చోట జీవో ఎంఎస్ నెంబర్ 7/2016 అని పేర్కొన్నారు. అయితే జీవో ఎంఎస్ 7 ప్రధానంగా గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుంది. కానీ బూత్వెల్ ప్రాజెక్టుకు మాత్రం వ్యక్తిగత ఫ్లాట్ల లేఅవుట్లో దీంతో జిహెచ్ఎంసీ అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడంతో 100 కోట్లకు పైగా విలువైన భూమిని కేవలం 1.39 కోట్ల ఫీజుకే కట్టబెట్టారు. ఈ అంశంపై హైకోర్టు న్యాయవాది కర్నాటి వెంకటరామరెడ్డి జిహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దాని పత్రాలను మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అసలు ఫైళ్లను సీజ్ చేసి భద్రపరచాలి. వివాదాస్పద ఫ్లాట్లపై అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలు నిలిపివేయాలి. స్వతంత్ర అధికారితో 60 రోజుల్లో విచారణ జరిపించాలి. మార్ట్గేజ్ విడుదల ఎలా జరిగిందో పరిశీలించాలి. ఈడబ్ల్యూఎస్ ఎల్జీఐ భూమి చట్టబద్ధంగా ఎప్పుడైనా అప్పగించబడిందా అనే విషయాన్ని నిర్ధారించాలని చెప్పేసి కర్నాటి వెంకటరామరెడ్డి హైకోర్టు న్యాయవాది అని చెప్పి చూస్తాను. మరి దీన్ని కేవలం మళ్ళా సీజ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్న అధికారులు ఏం చేస్తారు? దాని మీద ఏదో హడావిడి హంగామా చేసి వాళ్ళతో ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుంటారు. అది అయిపోతుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా జరిగే వాస్తవం ఇదే. మరి తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కదా. ఆ శిక్ష ఎప్పుడు పడుతుంది, ఎట్లా పడుతుంది?